ఎలక్షన్లో ఓడిపోతే మాకు ప్రజాభిమానం లేదు, మాకు ప్రజల మద్దతు లేక ఓడిపోయినామని ఎవడు ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య ఏంటంటే ఈవీఎంలో తప్పు ఉంది, ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కైంది లాంటి ఆరోపణలు చేయడం సాధారణంగా నడుస్తుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేస్తామని ఈసీ డిసైడ్ చేయగానే లొల్లి జరుగుతూ ఉంది. ప్రెస్టిట్యూట్లు, ఆందోళన జీవులు, కాంగ్రెస్, మిగతా పార్టీలు నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశీలు, రోహింగ్యాలను కాపాడాలని చూస్తారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడానికి చూస్తారనమాట. వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అయిపోతుంది, దీనివల్ల ఓటర్ జాబితాలోంచి డిలీట్ చేస్తారని. 11 డాక్యుమెంట్లు ఏవైతే సబ్మిట్ చేయమన్నారో అందులో ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇలా తెల్ల రేషన్ కార్డు కావాలన్నా ఒక ప్రభుత్వ పథకాలు చాలా మటుకు క్యాస్ట్ బేసే ఉంటుంది. అందులో ఆ క్యాస్ట్ బేస్ పథకాలు కావాలన్నా, రిజర్వేషన్లు కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు అందరూ. సో సర్టిఫికేట్ ఉంది. మిగతా లేనిది ఎవరు ఓసీలకే కదా. వీళ్ళకు కూడా ఇంకొక సర్టిఫికేట్ ఉంది, ఏంటంటే బర్త్ సర్టిఫికేట్. ఇది 2023 తర్వాత ఎన్రోల్ అయిన వాళ్ళ కోసమే కదా. సో అప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు స్కూల్ అడ్మిషన్ కావచ్చు, మిగతా వాటిలో బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా లేకపోతే ఇంకా 9 డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళకి లేదో ఒక డాక్యుమెంట్లు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యోగేంద్ర యాదవ్ లాంటి ఆందోళన జీవులు ఏం వాదిస్తారంటే పాస్పోర్ట్ ఎంతమంది దగ్గర ఉంటుంది, ఎంతమందికి అరే నేను 11 సబ్మిట్ చేయమనట్లేదు, 11లో ఒకటి సబ్మిట్ చేయమంటున్నారు. కాకపోతే వీళ్ళ ఆందోళన ఏంటంటే ఎక్కడ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు దొరికిపోతారో, ఇప్పుడు లొల్లి పెట్టకపోతే ఎన్ఆర్సీ తీసుకొస్తారేమో అని లొల్లి పెడుతున్నది. ఇక కోర్టు దగ్గరికి వద్దాం. కోర్టు 2 విషయాలు, ఒకటి స్టే విధించకపోవడం ఒక సంతోషకర పరిణామం. వీళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు కోర్టులకు ఎవడన్నా సలహా ఇస్తే ఊరుకుంటారా వాళ్ళు? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. మీ సలహాలు ఎవడు అడిగాడు? కోర్టు కేసు పైన వాళ్ళు అడిగారు, దయచేసి మాకు సలహా ఇవ్వండి. నేను 3 సలహాలు ఇచ్చా. ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అంట. దొంగ ఆధార్ కార్డులు ఉన్నాయనే కదా ఈ లొల్లి అంతా. 2 రేషన్ కార్డులు, ఓట్ల కోసం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నారు. అది కూడా ఎట్లా తీసుకుంటారు? ఇక ఓటర్ కార్డు అంట. ఓటర్ కార్డు తీసుకుంటే ప్రక్షాళన చేయడం దేనికి? ఆల్రెడీ వాడికి ఓటర్ కార్డు ఉండనే ఉన్నది కదా. ఆ ఓటర్ కార్డు ఒరిజినలా, డూప్లికేటా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, వాడు రోహింగ్యానా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిండా, అది కదా సమస్య. అది లేకుండా ఉచిత సలహాలు ఇవ్వడం ఎక్కువైంది. ఈ మధ్య కోర్టులు కూడా తమ పరిధి దాడుతున్నాయడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్.